జీవించట్లా. నేనేం చేస్తున్నాను, దేనికోసం కష్టపడుతున్నానో, నా టైం దేనికోసం వెచ్చిస్తున్నానో నాకు పూర్తిగా క్లారిటీ ఉంది. ఒక కన్ఫ్యూజన్లో నేను బతకట్లా, ఒక అస్పష్టమైన జీవితం నేను జీవించట్లా. నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. దాన్ని సాధించుకోవడానికే నేను కష్టపడుతున్నాను అని పౌలు మాట్లాడాడు. ఈ రాత్రి ఇక్కడికి మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఏదో ఒక స్పష్టమైన కారణం ఉంది. ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా రక్షణ కోసం తీర్మానం చేసుకుంటే వచ్చేయండి నాన్న. అటుకుండా వచ్చేసేయండి. స్త్రీలు ఇంకెవరైనా ఉంటే పురుషులు ఇటు వచ్చేయండి. ఇంకా మీరు ఎవరికెళ్ళి చూడదో నాకెళ్ళి చూడండి. మీరు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళు వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పడమే మన పని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరి హృదయాన్ని ప్రేరేపిస్తాడో వారు ఆగలేరిక. వాళ్ళని ఆపడం ఏ సైతానుగాడి వల్ల కాదు. అంతే, దేవుడు తొందర చేస్తాడు, వాళ్ళు ముందుకు పరిగెత్తుతారు. నిజంగా నిత్య జీవానికి నిర్ణయించబడి ఉంటే వాళ్ళని ఆపడం ఎప్పటి తరం కాదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే ఒక స్పష్టమైన కారణం ఉంది. ఆయన పాదాల చెంతకు నేను వెళ్తాను, అక్కడ సంగతులు నేర్చుకుంటాను, నేను ప్రార్థిస్తాను. అక్కడికి వెళ్ళటం ద్వారా దేవుని ఆశీర్వాదం నాకు లభిస్తుంది అని ఏదో ఒక స్పష్టమైన కారణంతో నేను ఇక్కడికి వచ్చాను.